అండ్ మీరు ఇప్పుడు ఒక పర్సన్ ఏమైనా నిరాశలో ఉన్నవాడికి దేవుడికి వెళ్ళి పూజ చేయమంటారా, మేనిఫెస్టేషన్కి వచ్చి చేయించుకోమంటారా? వాళ్ళు రెండు చేయాలి. రెండు సి మేనిఫెస్టేషన్ అంటే దేవుడికి పూజ చేయడమే మేనిఫెస్టేషన్. ఓకే, దేవుడికి పూజ చేస్తూ మీరు ఎవరిని నమ్ముతారో అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇందులో నేను రిలీజియన్ కాస్ట్ నేను చెప్పలేను. బట్ మీరు ఎవరిని నమ్ముతారో మనస్ఫూర్తిగా నమ్మి తర్వాత ఆన్ ద సేమ్ టైం మీరు మీ మైండ్ సెట్లో ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల మీ బ్రెయిన్లో రీవైరింగ్ జరుగుతుంది. నెగిటివ్ థాట్స్ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గా ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీ లైఫ్లో కూడా పాజిటివ్ సో చేంజెస్ ఇద్దరిని సజెస్ట్ చేస్తారు, దేవుడిని సజెస్ట్ చేస్తారు, మేనిఫెస్టేషన్ 100%. దట్స్ వై ఐ సే ఇట్ ఇస్ సైంటిఫికల్లీ స్పిరిచువల్. ఓకే. సో ఈ మేనిఫెస్టేషన్ అనేది పేదవాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది అంటారా, లేకపోతే ఓన్లీ సంపన్నులకు మాత్రమే, లైక్ ధనిక వర్గాలకు మాత్రమే అంటారా? See, you are చాలా మంది saying a ఉన్నారు very కదా పేదవాళ్ళు. beautiful way that rich gets richer, poor gets poorer. exactly. See, it's not rich gets richer. It's all about rich mindset begets richer and poor mindset begets poorer. పేదవాళ్ళు రిచ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మన సొసైటీలో విన్నాం. డాక్టర్ ఏ వేలుమణి గారు గురించి చదివినప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళడానికి చెప్పులు కూడా లేకుండా కష్టపడిన వ్యక్తి ఇప్పుడు 6,000 కోట్లకి ఆయన ఫౌండర్ అయ్యారు థైరోకేర్. సో పేదవాళ్ళ నుంచి గొప్ప మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా గొప్ప మైండ్ రీచ్ అవుతారు. కానీ చాలామంది పేదవాళ్ళు పేదరికం ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ కష్టాలని చూసి ఆ ట్రోమాస్ని మనసులో పెట్టుకొని నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా వెళ్ళిపోతారు. దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు నెగిటివ్ థింకింగ్. వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి ఇది నేర్చుకొని వాళ్ళు పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే 100% వాళ్ళు వాళ్ళ లైఫ్లో అవకాశాలు చూస్తారు. కానీ నెగిటివ్ ట్రోమాస్ని పెట్టుకోవడం వల్ల సబ్కాన్షియస్లో నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల ది కీప్ మేనిఫెస్టింగ్ సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ దేర్ లైఫ్. సో కాబట్టి నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే అంతేగాని ఇక్కడ పేద ధనిక అనేది డిఫరెన్స్ ఏం లేదంటారు. ఎవరికైనా మేనిఫెస్టేషన్ అనేది 100% తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన మైండ్కి దేవుడు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. అవర్ బ్రెయిన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts: కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అండ్ ఆటోమేటిక్ బ్రెయిన్. కాన్షియస్ బ్రెయిన్ అంటే ఇంటెలిజెంట్ బ్రెయిన్, అంటే అది మనకి మాత్రమే ఇచ్చాడు దేవుడు. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఈస్ దేర్ ఇన్ యానిమల్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లింబిక్ బ్రెయిన్ అంటారు. ఆటోమేటిక్ బ్రెయిన్ వచ్చి మన బ్రెయిన్ స్టెమ్ అంటే ఊపిరితిత్తులు, హార్ట్ రేట్, ఇవి ఫిషెస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ పైసెస్ బ్రెయిన్. అండ్ సబ్ కాన్షియస్ ఇస్ కాల్డ్ మమేలియన్ బ్రెయిన్, అంటే జంతువులకు కూడా ఉంటాయి, కుక్కలకి, నక్కలకి లాంటి ఇలా. బట్ పైన ఉన్న కాన్షియస్ బ్రెయిన్ వచ్చి ఓన్లీ మనిషికే ఎక్కువ డెవలప్ అయింది. ఈవెన్ కోతులకు కూడా అంత డెవలప్ అవ్వలేదు. సో ఈ కాన్షియస్ బ్రెయిన్తోని మనం కోరుకున్నది 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. బట్ వేర్ యు ఆర్, దిస్ కాన్షియస్ బ్రెయిన్ ఈస్ యువర్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్ అనమాట, డెసిషన్ మేకింగ్ బ్రెయిన్ అండ్ గోల్ సెట్టింగ్ బ్రెయిన్. మనం అనుకుంటాము వచ్చే సంవత్సరంలో సన్నబడాలి, వచ్చే సంవత్సరంలో ఇన్ని లక్షలు సంపాదించాలి అని. కానీ కుక్క నక్క అనుకోలేదు కదా నెక్స్ట్ ఇయర్ నేను ఇలా ఉండాలి నా లైఫ్ స్టైల్. సో ఇట్ కాంట్ డిసైడ్. యానిమల్స్ కాంట్ థింక్ దట్, మనకి మాత్రం. సో ఆ పవర్ని మనం ప్రాపర్గా యూస్ చేసుకోవడం నేర్చుకుంటే 100% ఎవరైనా వాళ్ళ కోరికల్ని మేనిఫెస్ట్ చేసుకుంటారు. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్, ఫాలో హీలింగ్ టెక్నిక్స్ అండ్ బీ డిటాచ్డ్ ఫ్రమ్ దట్. అంటే ఓవర్గా డెస్పరేట్గా కూడా ఉండకూడదు. నేను కోరుకున్నాను జరగలేదు నాకే ఎందుకు నెగిటివ్ అవుతుందని మీరు, దట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ డెస్పరేట్నెస్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్. సో ఇఫ్ యూ స్టార్ట్ ట్యూనింగ్ టు దట్ పాజిటివిటీ అండ్ పాజిటివ్ వైబ్రేషన్, ఆటోమేటిక్గా మీరు అనుకున్నది ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారు. ఓకే.